ఎప్పుడు చెప్పే పాత మాట, ప్లీజ్ ఫాలో చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి. ఒక ఇల్లు నిర్మించుకోవడానికి ఒక మధ్యతరగతి వ్యక్తికి అయితే సగం జీవితం అయితే పడుతుందండి ఖచ్చితంగా. అలాగే ఇంటీరియర్ చేయించుకోవడానికి ప్రతి ఒక్కరు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ ఇప్పుడున్న మార్కెట్ రేట్లు బట్టి అయితే చేయించుకోవడానికి చాలా వరకు అయితే వెనక జంగుతున్నారండి. ఇంటీరియర్ చేయించుకున్న ఉద్దేశం ఉంటే 10 మందితో 10 రకాలుగా కొటేషన్ ఇచ్చుకోండి, తప్పే లేదు. కానీ ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలండి. మీరు ఇచ్చే కొటేషన్ ఎంతవరకు జెన్యున్ ఉన్నది అనేది ఒకటే చూడండి. నెక్స్ట్ మెటీరియల్ విషయం, అలాగే వర్క్ విషయం, అలాగే పేమెంట్, ఇవన్నీ 3 కరెక్ట్గా ఉంటే ఆ పర్సన్ కి అయితే వర్క్ అయితే ఇవ్వండి. రూపాయి తక్కువ వస్తుందని చెప్పేసి వర్క్ అయితే చేయించుకోకండి. ఆ రూపాయి తక్కువ దగ్గర మెటీరియల్ కూడా క్వాలిటీ కూడా అలాగే ఉంటుందండి. ఇంకా కిచెన్ లోని ఎకరాలిక్ అయితే యూజ్ చేసుకోవడం చాలా మంచిదండి, ఎందుకంటే మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. అలాగే ఎడ్జెస్ మాత్రం ఖచ్చితంగా అయితే ఎడ్జ్ ట్రిమ్ అనేది చేసుకోవాలండి. కిచెన్ లో చిమ్ని స్లాంట్ టైప్ అయితే ఉండాలండి. ఈ టైప్ అయితే అసలు ఉండకూడదు, ఎందుకంటే ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఇంకా ఎకరాలిక్ విషయానికి వస్తే ఎకరాలిక్ మినిమం 1.5 mm అయితే యూజ్ చేసుకోవాలండి. దానివల్ల ఏమవుతుందంటే ఎకరాలిక్ వేసుకున్న ఫీల్ ఉంటుంది, అలాగే మెయింటెనెన్స్ ఈజీగా కూడా ఉంటుంది. ఎకరాలిక్ పీసెస్ మాత్రం యూజ్ చేయండి. అలాగే ఎడ్జ్ బెండ్ అయితే యూజ్ చేయొద్దు. అలాగే ఎడ్జ్ ట్రిమ్ కూడా చేయండి.